ఫైనల్ దశకు చేరుకున్న జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడుతున్న పార్టీలు, ఇచ్చినంత తీసుకుంటున్న ఓటర్లు. ఓటుకు 10,000, ఎన్ని ఉంటే అన్ని 10,000. ఒక ఇంట్లో 10 ఓట్లుంటే ఆదాయం 1,00,000. గుట్టు చప్పుడు కాకుండా పంచుతున్న పార్టీ నేతలు. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఫైనల్ దశకు ప్రచారం చేరుకుంది. ఇక పంపకాల వ్యవహారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా డబ్బుల్నే నమ్ముకున్నాయి. ఇక నియోజకవర్గ ప్రజలు సైతం ఆశగా అన్ని పార్టీల వైపు చూస్తున్నారు. ఏ పార్టీ ఎంత ఇచ్చినా తీసుకొని ఫైనల్ గా ఎవరికి ఓటు వేయాలో వారికే వేద్దాము అని ఓటర్లు ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తే నష్టం జరుగుతుంది. అలా అని అందరికీ పంచితే ప్రయోజనమూ లేదు. అందుకే బూత్ స్థాయిలో ఉన్న నేతలపై పార్టీలు ఆధారపడ్డాయి. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతే ముఖ్యం. అందుకే రెండు పార్టీల అధిష్టానం డబ్బులు పంచడానికి వెనకాడడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే దొరికినంత దోచుకుందాము అని ఓటర్ చూస్తున్నాడు. నిన్నటి వరకు 3,000, 4,000 అన్నారు. కానీ ఇప్పుడు ఓటుకు 5,000 ఇస్తారు అనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా 5,000కు తగ్గకుండా పంచుతుంది. దీంతో పాటు కుటుంబానికి ప్రత్యేక బహుమతులు ఇస్తారు అని తెలుస్తోంది. మామూలుగా ఒకప్పుడు వెండి కుంకుమ భరణిలో ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగానే కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇస్తున్నారుట. ఏ పార్టీ వారు ఇచ్చినా కాదనకుండా ఓటర్ తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో బీఆర్ఎస్ పార్టీకి అంతే ముఖ్యం. అందుకే రెండు పార్టీల అధిష్టానాలు డబ్బు పంచడానికి వెనుకడ్డలేదని టాక్. ఈ క్రమంలో దొరికినంత దోచుకుందామని ఓటర్ చూస్తున్నాడు. నిన్నటి వరకు 3,000, 4,000 అన్నారు. కానీ ఇప్పుడు ఓటుకు 5,000 ఇస్తున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా 5,000కు తగ్గకుండా పంచుతోంది. దీంతో పాటు కుటుంబానికి ప్రత్యేక బహుమతులిస్తున్నారని తెలుస్తోంది. మామూలుగా ఒకప్పుడు వెండి కుంకుమ భరణిలో ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగానే కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇస్తున్నారట. ఏ పార్టీ వారిచ్చినా కాదనకుండా ఓటర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రతి బూత్లో తమ పార్టీ కార్యకర్తల ఓట్లకు ఒక రేటు, న్యూట్రల్ గా ఉన్న ఓటర్లకు ఒక రేటు. అయితే ప్రతిపక్ష ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మరొక రేటుగా ఇరు పార్టీలు నియమించాయని తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు మారడానికి ఓటుకు 8 నుంచి 10,000 వరకు ఖర్చు చేస్తున్నారట. అలాగే బీఆర్ఎస్ ఓటర్ కాంగ్రెస్ కు ఓటు వేయాలంటే 10,000 ఇస్తున్నారట. ఇది నియోజకవర్గంలో తాజా అప్డేట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే యువ ఓటర్లను ఆకర్షించేందుకు స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా గుట్టుగా జరుగుతున్న వ్యవహారం. ఆ పార్టీ వారు చేస్తున్న ప్రచారం ఈ పార్టీ వారికి తెలుసు. వీరు చేస్తున్న ప్రచారం ఆ పార్టీ వారికి తెలుసు. అయినా కానీ గెలవాలనే తపనతో ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఓటరు మాత్రం ఉప ఎన్నికల్లో సంపాదించుకుంటున్నారు అని నిపుణులు అంటున్నారు. ఒక ఇంట్లో 4 ఓట్లుంటే వారి ఆదాయం 40,000 పైమాటే. 10 ఓట్లుంటే 1,00,000 రూపాయల ఆదాయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కోసం అభ్యర్థులు ఇంత ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛందంగా గెలిచి ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సరిపోతుంది కదా, పంతాలకు పోయి డబ్బులు వృధా చేయడం ఎందుకు అని అడుగుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి విషయం దేవుడెరుగు. గెలుపు అనేది ఇజ్జత్కి సవాలుగా మారింది. కాబట్టి పార్టీలు 100 కోట్లు ఖర్చు పెట్టడంలో అతిశయోక్తి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరుగా నియోజకవర్గానికి అభివృద్ధి జరగకపోయినా ఓటరుకు ఎంతో కొంత వస్తుందని, దానితో ప్రతి ఓటర్ సంతోషపడుతున్నారని తెలుస్తోంది. కానీ ఈ తాత్కాలికమైన సంతోషం ప్రజాభివృద్ధికి ఆటంకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.